మాజీ మంత్రులు అంబటి రాంబాబు అరెస్ట్, ఆయన ఇంటిపై దాడి, వెంటనే జోగి రమేష్ ఇంటిపై దాడి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం ఇప్పుడు పరస్పర దాడుల వరకు వెళ్ళింది. అయితే ఈ ఘటనలపై సామాన్య ప్రజలకు ఒక్కటి మాత్రం స్పష్టమవుతుంది. సీఎంగా చంద్రబాబు ఉన్నా, వైఎస్ జగన్ ఉన్నా, అధికారంలో టీడీపీ ఉన్నా, వైసీపీ ఉన్న కక్ష సాధింపు రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల్లో దాదాపుగా కామన్ అనే క్లారిటీకి ప్రజలొచ్చారు. ఈ పరిణామాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ఇటీవల అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు మరోసారి రాష్ట్ర రాజకీయాలను కలకలం సృష్టించాయి. అయితే ఈ వివాదంలో అసలు ప్రశ్న వ్యాఖ్యలపై కాదు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వ్యవహరించిన తీరు, ఆ తర్వాత ప్రభుత్వం చూపిన యాక్షన్ పాలక వ్యవస్థలోని ద్వంద్వ వైఖరిని స్పష్టంగా బయటపెట్టింది. వైసీపీ నేతల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు, వికృత చేష్టలు కొత్త కాదు. కానీ వాటిపై ప్రభుత్వం సత్వరంగా స్పందించాల్సిన సందర్భాల్లో మౌనం పాటించడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం అలవాటుగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బులుగుమంద ఘటన నుంచి తాజా వ్యాఖ్యల వరకు చర్యలు తీసుకోవాల్సిన చోట ఆలస్యం, బాధ్యత వహించాల్సిన చోట మౌనం స్పష్టంగా కనిపించింది. అదే సమయంలో వాటిపై ప్రశ్నించిన కార్యకర్తలపై కేసులు పెట్టడంలో మాత్రం ప్రభుత్వం వెనకాడకపోవడం ఇప్పుడు అధికార పార్టీ వైఖరి తీవ్ర విమర్శలకు దారితీసింది. ఏపీ రాజకీయాలపై ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి అధికార ధోరణిని బహిర్గతం చేశాయి. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమని తెలిసినా మొదట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన స్పందన రాకపోవడం ఆశ్చర్యం కాదు. ఎందుకంటే గత అనుభవాల ప్రకారం విమర్శలు వస్తే వ్యక్తిగత వ్యాఖ్యలంటూ కొట్టిపారేయడం, కాలంతో పాటు మర్చిపోవడమే పాలకుల అలవాటుగా మారింది. ఈసారి కూడా అదే జరిగేది. కానీ పరిస్థితి అదుపు తప్పే దశకు చేరింది. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా వచ్చిన తీవ్రంగా స్పందించడంతో ప్రభుత్వం అహంకార గోడను కదిలించింది. ప్రజల నుంచి, ముఖ్యంగా పార్టీ లోపల నుంచే అసంతృప్తి వ్యక్తమవడంతో మౌనం పాటిస్తే రాజకీయంగా నష్టం తప్పదన్న వాస్తవం పాలక వర్గానికి అర్థమైంది. ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాల్సిన విషయం ఒక్కటే, ప్రభుత్వం ముందుకొచ్చింది అనేది బాధ్యతతో కాదు, భయంతో. ఇది నైతికత వల్ల తీసుకున్న నిర్ణయం కాదు. ఇది కేవలం ఒక డ్యామేజ్ కంట్రోల్ వ్యూహం. వ్యాఖ్యలు చేసిన నేతలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న భావన ప్రభుత్వానికి ముందే ఉంటే కార్యకర్తలు రోడ్డెక్కేంత వరకు ఎందుకు వేచి చూసింది? అసలు ప్రశ్న అక్కడే ఉంది. ఈ ఘటన పాలక రాజకీయాల్లో ఒక ప్రమాదకర ధోరణిని మరోసారి రుజువు చేసింది. తప్పు చేస్తే వెంటనే సరిదిద్దుకునే సంస్కృతి లేదు. ఒత్తిడి వస్తే తప్ప స్పందించని వ్యవస్థ ఉంది. ప్రజాస్వామ్యంలో అధికారానికి హద్దులుండాలి. కానీ ఇక్కడ కనిపించింది ఏంటంటే ఆ హద్దులు గుర్తు చేసే బాధ్యత ప్రభుత్వానికి కాదు, కార్యకర్తలదే అయిపోయింది. ఇది కేవలం ఇద్దరు నేతల వ్యాఖ్యల వివాదం కాదు. ఇది అహంకార రాజకీయాలకు, ప్రజాస్పందనకు మధ్య జరిగిన ఢీకొనడమే. ఈసారి కార్యకర్తలు గెలిచారు, కానీ ప్రశ్న మిగిలే ఉంది. ప్రతిసారి ప్రభుత్వాన్ని కదిలించాలంటే ఇంత ఒత్తిడే అవసరమా? అది మారే వరకు ఇటువంటి వివాదాలు రాజకీయ వ్యవస్థను వెంటాడుతూనే ఉంటాయి. బులుగుమంద వికృత చేష్టలపై ప్రభుత్వం మొదటి దశలోనే సత్వరంగా, కఠినంగా స్పందించి ఉంటే పరిస్థితి ఇంత దూరం వెళ్లేది కాదు. నేరుగా బాధ్యత తీసుకుని చర్యలు చేపట్టాల్సిన చోట మౌనం పాటిస్తూ కాలం గడపడం వల్లే కార్యకర్తలు చివరకు కేసుల దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చట్ట వ్యవస్థ వైఫల్యం కంటే ఎక్కువగా పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. అధికారంలో ఉన్నవారు స్పందించకపోతే న్యాయం కోసం ప్రజలే కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందన్న దురదృష్టకర వాస్తవాన్ని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. అరాచకాలు కనిపించవు, కానీ కార్యకర్తల స్పందన మాత్రం నేరం అవుతుందా అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకునే తీరిక లేదు. కానీ వాటిని ప్రశ్నించిన కార్యకర్తలపై కేసులు పెట్టడంలో మాత్రం ఎలాంటి వెనుకంజ వేయలేదు. ఇదెక్కడి తీరు అంటూ టీడీపీ పెద్దల తీరు పట్ల పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే నేటి పాలనలో కనిపిస్తున్న అత్యంత ప్రమాదకరమైన ధోరణిగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలు, పార్టీ నాయకుడిపై ప్రతిపక్ష పార్టీ నేతలు నోటి దురుసు చూపిస్తే స్పందించిన కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని తప్పుడు నిర్ణయంగా భావిస్తున్నారు. బులుగుమంద వికృత చేష్టల నుంచి నేటి నేతల వివాదాస్పద వ్యాఖ్యల వరకు ఆంధ్రప్రదేశ్ లో హద్దులు మీరి చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న ప్రభుత్వ స్పందన ఆశించిన స్థాయిలో కనిపించలేదు. చర్యలు తీసుకోవాల్సిన చోట మౌనం, బాధ్యత వహించాల్సిన చోట నిర్లక్ష్యం స్పష్టంగా దర్శనమిస్తుంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ అరాచకాలపై కార్యకర్తలు స్పందిస్తే మాత్రం వెంటనే చట్టం గుర్తొస్తుంది. కేసులు, హెచ్చరికలు, బెదిరింపులు అన్ని వరుసగా వస్తాయి. నేరం చేసిన వాళ్లపై కాదు, ప్రశ్నించిన వాళ్లపై. దీనికి కారణం ఏంటన్నది రాజకీయంగా కొత్త విషయం కాదు. మంచి ప్రభుత్వం అనే ముసుగును కాపాడుకోవాలన్న తపనే ఈ ద్వంద్వ వైఖరికి మూలం. తప్పును సరిదిద్దడం కన్నా దాన్ని బయట పడనివ్వకుండా అణిచివేయడమే పాలకులకు సులభంగా మారిందని కొందరు పార్టీకి చెందిన కార్యకర్తలే తమ అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న తప్పకుండా వేయాల్సిందే.
అదే కార్యకర్తల వివాదాస్పద వ్యాఖ్యల ఘటనలో మౌనంగా ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? వైసీపీ నేతల వ్యాఖ్యలు చేష్టలు యథావిధిగా సాగేవేనా? అయితే టీడీపీ కార్యకర్తల పరిస్థితి ఏంటి? వాళ్లకు న్యాయం జరిగేదా లేక రాజకీయ బలహీనతే వారి శిక్షగా మారేదా? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజల గొంతుక వినాలి, కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే గొంతుక ఎత్తితే కేసు, మౌనంగా ఉంటే అరాచకం కొనసాగింపు. ఈ పరిస్థితి కేవలం ఒక పార్టీకి ఒక కాలానికి పరిమితం కాదు. ఇది అధికార అహంకారం ఎంత దూరం వెళ్లగలదో చూపించే హెచ్చరిక. ప్రభుత్వం స్పందించాల్సిన చోట కార్యకర్తలు స్పందించాల్సి రావడం, న్యాయం చేయాల్సిన చోట కేసులు పెట్టడం, ఇవి మంచి పాలన లక్షణాలు కావు. అరాచకాలను పట్టించుకోని ప్రభుత్వం స్పందనను నేరంగా మార్చిన పాలన, ఇదే నేటి రాజకీయ వాస్తవం. కొన్ని సందర్భాల్లో బహిరంగంగా స్పందించకపోవడం ఒక వ్యూహం కావచ్చు. అతి త్వరగా రోడ్డెక్కకూడదన్న ఆలోచనలో తప్పేమీ లేదు, కానీ అదే మౌనం సంవత్సరాల పాటు కొనసాగితే అది వ్యూహం కాదు, రాజకీయ వైఫల్యం. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నాయి. ఈ కాలంలో అరాచకాలు, వివాదాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నా తెలుగుదేశం పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో గట్టి ప్రతిస్పందన కనిపించలేదు. ఇప్పటికీ స్పందించకపోతే ఎన్నికలు సమీపించాక చేసే దీక్షలు, ధర్నాలు, దండాలు ఇవేమీ ప్రజలు పట్టించుకోరు. అప్పటికీ ప్రజల మనసు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన స్పందన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీయడానికి రెచ్చగొడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాల్సిన అవసరం తగిలిందని, వారు దాడులకు దిగితే చట్టపరమైన చర్యలు తప్పనిసరి అని హెచ్చరించారు. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలను సముదాయంగా వ్యవహరించి టీడీపీ శ్రేణులను చట్ట వ్యతిరేక దాడులకు ప్రోత్సహించరాదని చంద్రబాబు సూచించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిని ఎలాంటి మిగతా క్షమాపణ లేకుండా పోలీసులు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రుల ఇళ్లపై జరిగిన దాడి ఘటనలో విచారణ జరుగుతుందని, రాజకీయ కోణం మాత్రమే కాదు ఇతర అంశాలు పరిశీలనలో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ పరిణామాలపై టీడీపీ నేతల ప్రతిస్పందన గట్టిగానే ఉంది. ఇది కక్ష సాధింపులకు సంబంధించింది కాదు, చట్టం ప్రకారం మాత్రమే చర్యలు తీసుకుంటున్నామని వారు స్పష్టం చేస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ఇప్పుడు సరైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఎవరు తప్పు చేస్తే వారిపై చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ అసలు ప్రమాదకరమైన అంశం మరొకటి ఉంది. ప్రభుత్వంపై మాత్రమే కాదు, పార్టీ తీరు పట్ల కూడా కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతుంది. నాయకుల కోసం జెండాలు పట్టుకొని పోరాడాల్సిన కార్యకర్తలు మన పార్టీ మన కోసం నిలబడుతుందా అనే ప్రశ్న వేసుకునే స్థితికి వచ్చారు. ఇది ఏ పార్టీకైనా అత్యంత ప్రమాదకర సంకేతం. ఎన్నికల్లో పార్టీని గెలిపించేది వ్యూహకర్తలు కాదు, బూత్ లెవెల్ కార్యకర్తలు. వాళ్లే అసంతృప్తిగా ఉంటే ఎంత పెద్ద సభలు పెట్టినా, ఎంత పెద్ద మాటలు చెప్పినా ఫలితం శూన్యమే. ఇక నాయకత్వం విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ లో రాజకీయంగా స్పష్టమైన మార్పు కనిపించాల్సిన సమయం ఇదే. మాటల్లో కాదు, విధానాల్లో, ప్రతిస్పందనలోనూ కాదు, ముందస్తు చర్యల్లో. ఇప్పటికీ పాత లెక్కలతో, పాత మౌన వ్యూహాలతో ముందుకెళ్తే ఎన్నికల దగ్గర చేసిన హడావిడి ప్రజలకు నాటకంగానే కనిపిస్తుంది. అప్పుడు ఎన్ని దీక్షలు చేసినా, ఎన్ని దండాలు పెట్టినా అవి కార్యకర్తల అసంతృప్తిని, ప్రజల నమ్మకాన్ని కప్పలేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ వైఫల్యాల కన్నా ప్రతిపక్ష నిశ్శబ్దమే ఎక్కువ నష్టం చేస్తుంది. ఆ నిశ్శబ్దాన్ని చెరిపేసే రాజకీయ ధైర్యం, అంతర్గత అసంతృప్తిని ఎదుర్కొనే నిజాయితీ ఇప్పుడే చూపించకపోతే మళ్లీ అధికారం అన్నది సీఎం కావాలన్న లోకేష్ ఆశలు కలగానే మిగిలిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.